హాయ్ అండి. ఈరోజు మన ఏవి దుర్గమ్మ వంటల్లో స్పెషల్ ఎగ్ బోండా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా గుడ్లన్నీ కొట్టుకొని మనం గిన్నెలో వేసుకుందాం. గుడ్లన్నీ ఇలా పగలగొట్టుకొని మనం గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు: సాల్ట్, కారం రుచికి తగినంత, ధనియాల పొడి 1 స్పూన్, కలర్ కోసం పసుపు, గరం మసాలా. ఎగ్ కర్రీ కాబట్టి గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. గుడ్లని అన్ని మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మసాలాలు గుడ్లన్నీ కలిసిపోతేనే మనకి ఉప్పు కారం బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది. గుంత పునుగులు ప్యాన్ పెట్టుకున్నాము. దాంట్లో గుంతల్లో ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం గుంతల నిండా మన ఎగ్ చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కిందది మీదకి ఇట్లా వంట వేసుకోవాలి. ఇట్లా తీసుకుంటే లోపల కూడా మంచిగా ఉడికింది. చాలా బాగా మంచి రంగు వస్తుంది. చూడండి, కర్రీలో వేసుకుంటే ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా సింపుల్, ఈజీ, 10 నిమిషాలు అయిపోయే కర్రీ ఇది ఎగ్ బోండా మసాలా కర్రీ. చూడండి ఇలా వేసుకోవాలి. ఎగ్ బోండాలు ఎంత బాగున్నాయి చూడండి. కర్రీలో వేసుకుంటే తింటూ ఉంటుంటే ఒక్కొక్కటి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో గరం మసాలాలు, చెక్క, లవంగా, ఇలాచి, టమాటాలు, వెల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిపి మనం మిక్సీకి వేసుకుంటాం. మసాలా బాగా ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ తగినంత, రుచికి సరిపడంత కారం. ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి, మసాలా బాగా ఫ్రై అయ్యింది చూడండి. ఇప్పుడు మనం మనకి ఎన్నైతే వాటర్ కావాలో వేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర. బోండాలాగా వేసుకున్నాక ఎగ్ అవే వేసేసుకున్నాం. కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. తింటా ఉంటుంటే ఒక్కొక్క ముక్క, ముద్దకొక ముక్క పెట్టుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోయింది. కొత్తగా వెరైటీగా తిన్నట్టుంటుంది. అది కూడా చాలా కమ్మగా ఉంటుంది. బగారన్నంలో కూడా తినొచ్చు. చేసుకుంటే చాలా బాగుంటుంది బగారన్నంలో కూడా. చూడండి, ఎగ్ బోండా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. చూడండి ఎగ్ బోండా మసాలా కర్రీ ఎలా రెడీ అయిపోయిందో చూడండి. ఎగ్స్ ఎంత చక్కగా ఉన్నాయి బోండాలాగా. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా సరే సింపుల్గా ఈజీగా చేసుకునేదే ఈ ఎగ్ బోండా మసాలా కర్రీ. చాలా కొత్తగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దేనిలోకైనా సరే, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబర్.